పసుపులో సీసం అవశేషాలు, కారంలో రంపపు పొట్టు, కలర్ఫుల్ ప్రపంచంలో ఎటు చూసినా కేట్లు డూప్లికేట్లే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా టమోటో సాస్ అయినా సర్వం కల్తీనే. ఆకలేస్తే ఆరోగ్యాలు గుల్లవుతున్నాయి, తిన్నామంటే శరీరాలు రోగాల పుట్టవుతున్నాయి. ఈ పాపాల్ని మౌనంగా భరించాల్సిందేనా? ప్రజారోగ్యాన్ని కల్తీ రాయుళ్లకు పనంగా పెట్టాల్సిందేనా? పొట్టు కారం టేస్ట్ చేశారా? సీసం పసుపు వాడేశారా? మీ నూనెల్లో ఏ కొవ్వుందో? అల్లం లేకుండా జింజర్ పేస్టా? కొబ్బరి పీచు టీ తాగారా? మరిగే పాలు సురక్షితమేనా? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే 100 ప్రశ్నలకైనా తెల్లమొహాలేయడమే తప్ప ఠకీమని సమాధానం దొరకదు. ఎందుకంటే ఉప్పు నుంచి పప్పుల దాకా, పాల నుంచి నూనెల దాకా అంతా కల్తీ. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నా మనం. నిద్ర లేచినప్పటి నుంచి కునుకు తీసేదాకా ఆ కల్తీ మహాసాగరంలోనే మునిగి తేలుతున్నాం. చికెన్ ఫ్రైడ్ అండి, ఇది చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. ఇది దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. మహానగరాలే కాదు, చిన్న చిన్న పట్టణాలు, చివరికి పల్లెటూళ్లు కూడా కల్తీ కూరల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఎక్కడ చూసినా ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంటికి తెచ్చుకున్న కిరాణా సరుకుల్లో ఎందులో ఏం కలిసిందో అత్యంత చాకచక్యంగా కలిపినోడికే తెలుసు. నికార్సైన సరుకుని అనుకుంటే అది ఆత్మవంచనే. మార్కెట్లో ఏ వస్తువు కూడా కల్తీకి అతీతంగా లేదు. ఏవో ఒకటి కలిపేసి సొమ్ము చేసుకోవాలనుకునే స్వార్థం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. ప్రతి మనిషి శరీరాన్ని స్లో పాయిజన్ లా కమ్మేస్తోంది కల్తీ మహమ్మారి. ఇది సన్సెట్ ఎల్లో చాలా ఎక్కువగా వచ్చిందండి కలర్. ఇది పర్మిటెడ్ కంటే కూడా చాలా ఎక్కువ కలర్ వచ్చింది. అది చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్లో అసలు కలర్ ఉండకూడదు. ఇది ఇందులో టాట్రాజిన్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేశారు. ఇందులో ఏం కలుపుతారు, ఎలా కలుపుతారు అంటే ఆ వస్తువుకు తగ్గట్టు ఏదైనా కలిపేస్తారు. అది ప్రజల ప్రాణాలకు హానికరమైనా సరే కల్తీ రాయిళ్లు క్షణం కూడా ఆలోచించారు. చేతికొచ్చే పంటలే రసాయనాలతో నిండిపోతుంటే తర్వాత అందులో జరుగుతున్న కల్తీతో ప్రజల ఆరోగ్యాలు మరింత దెబ్బతింటున్నాయి. చివరికి ప్యాకింగ్ మెటీరియల్ తో కూడా కల్తీ జరుగుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలకు కారణమవుతోంది కల్తీ విశ్వరూపం. మార్కెట్లో కల్తీ నూనెల బెడద పెరిగిపోయింది. ఏదైనా బ్రాండెడ్ తీసుకున్నా అది ఒరిజినలో డూప్లికేటో తెలియని పరిస్థితి. ఇక ముక్కు మొహం తెలియని బ్రాండ్ల నూనెలు, లూజ్ ఆయిల్ ప్రాణాలు తోడేస్తోంది. కల్తీ నూనె వంటకాలతో వాంతులయ్యే అవకాశం ఉంది. కొందరికి 6 గంటల తర్వాత లేదంటే మర్నాడు గొంతు నొప్పి వస్తుంది. కల్తీ మోతాదు మించితే ఆహారం అరుగుదల సరిగ్గా ఉండదు. నిత్యం అలాంటి నూనెలే వాడుతుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. చర్మ రోగాలు, అలర్జీలు వీటికి బోనస్. వివిధ రకాల నూనెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వేర్వేరుగా ఉంటాయి. వీటిని మిశ్రమం చేసి వాడితే మెదడుకు కూడా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ఆయిల్లో అడల్టరేషన్ ఉంటుంది. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయడానికంటూ దాన్ని ప్యాకింగ్ చేసి చేయడం అనేది ఉంటుంది. సో ఆల్రెడీ బ్రోకెన్ డౌన్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దీంట్లోంచి రిలీజ్ అయ్యే, అంటే ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ యూజ్డ్ది. సో ఆ ఆయిల్ బ్రేక్ డౌన్ అయ్యి ఉంటుంది. అయినప్పుడు మనకి రిలీజ్ అయ్యే హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నోన్ టు బి కార్సినోజెనిక్. అది సో మల్టిపుల్ యూజెస్ ఆఫ్ ద సేమ్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. అపార్ట్ ఫ్రమ్ మనకంటే ద సేమ్ థింగ్ ఇవేంటి ఒబేసిటీ ఇట్లాంటివి కాజ్ చేయడమే కాకుండా క్యాన్సర్ కూడా దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నూనెలను ఎక్కువ సార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఫ్రీ రాడికల్స్ గా మారుతాయి. సాధారణంగా వంట నూనెలో పోలార్ కాంపౌండ్స్ 25% మించితే దాన్ని వెంటనే మార్చాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పేర్కొంటున్నాయి. కల్తీ వంట నూనెలో అనారోగ్యకరమైన కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో గుండె సంబంధిత వ్యాధులు, చక్కెర వ్యాధి, ఊబకాయంతో పాటు లివర్ కు కూడా ప్రమాదమే. కల్తీ నూనెలతో తయారు చేసిన వేపుళ్లు ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. అదే సమయంలో అలాంటి నూనెలతో కిడ్నీలకు కూడా గ్యారంటీ లేదు. గుంటూరు జిల్లాలో తాజాగా భారీ ఎత్తున నకిలీ పామాయిల్ను అధికారులు పట్టుకున్నారు.
జనరల్గా ఆయిల్స్లో 2 రకాల అడల్ట్రేషన్స్ జరుగుతూ ఉంటుందండి. జనరల్గా కొంతమంది అవగాహన లేక యూస్ చేసిన ఆయిల్నే మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారనమాట. ఫుడ్ ప్రిపరేషన్స్కి యూస్ చేసిన ఆయిల్ యూస్ చేయడం వల్ల ఆయిల్స్లో కొన్ని రకాల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. జనరల్గా FSSAI స్టాండర్డ్స్ ప్రకారం యూజ్డ్ ఆయిల్లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేవి 25% కంటే ఎక్కువ ఉండకూడదు. మా దగ్గరికి ఒక ఆయిల్ శాంపిల్ వచ్చింది, అందులో మనం TPC కాంపౌండ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేద్దాం. 32% చూపిస్తుంది. మనకి FSSAI యాక్ట్ ప్రకారం 25% కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ అది 32.5% చూపిస్తుంది. చీపర్ ఆయిల్స్ని కాస్ట్లీ ఆయిల్స్లో కలుపుతూ ఉంటారండి. జనరల్గా పామోలిన్ ఆయిల్స్, కాటన్ సీడ్ ఆయిల్ అనేవి చీపర్ ఆయిల్స్, అవి మనకి లీటర్ 70-80 రూపీస్లో దొరుకుతుంది. ఇటువంటి ఆయిల్స్ని వాళ్ళు కాస్ట్లీ ఆయిల్స్ లైక్ గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్లో కలిపేసి మనకి అదే రేట్కి అమ్ముతూ ఉంటారు. జనరల్గా ఇవి మనల్ని ఎకనామికల్గా కానీ క్యాపిటల్ వైజ్గా చీట్ చేయడమే అవుతుంది. అందరూ కాకపోయినా చాలా మంది రోజువారీ ఆహారంలో నెయ్యిని ఇష్టంగా తింటారు. వంటల్లో ఫ్లేవర్, టేస్ట్ కోసం నెయ్యి వాడుతుంటారు. ఇళ్లలో చిన్నపిల్లలకు కూడా నెయ్యితోనే గోరుముద్దలు తినిపిస్తుంటారు. కారణం ADEK విటమిన్లతో పాటు omega-3, omega-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు ఉండడమే. అయితే అదే నెయ్యి కల్తీ అయ్యిందంటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెకు భారంగా మారొచ్చు. ఇలాంటి నెయ్యితో అజీర్తి, కడుపుబ్బరం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోషకాలేమీ ఉండని కల్తీ నెయ్యితో అలర్జీతో పాటు శ్వాసకోశ వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. చర్మ వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఎముకలపై కూడా కల్తీ నెయ్యి ఎఫెక్ట్ చూపిస్తుంది. పాలు లేకుండా ఏ ఇల్లు నడవదు. చాయ్ నుంచి పెరుగు తోడేసేదాకా పాలు లేకుండా రోజు గడవదు. కానీ తెల్లనివన్నీ పాలు కావు అనేందుకు ఎన్నో అనుభవాలు ప్రమాద ఘంటికలు మోగించాయి. కల్తీ పాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జీర్ణకోశ సమస్యలు, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలకు కల్తీ పాలు కారణమవుతాయి. పాలను ఎక్కువగా యూరియా, ఫార్మాలిన్, డిటర్జెంట్, అమోనియం సల్ఫేట్, బోరిక్ యాసిడ్, కాస్టిక్ సోడా వంటి రసాయనాలతో కల్తీ చేస్తుంటారు. లూజ్ పాల విషయంలో కొందరు జాగ్రత్త పడుతున్నా ప్యాకెట్ల పాలన్నీ స్వచ్ఛమైనవే అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. పాల పరిస్థితే అంత దారుణంగా ఉంటే ఇక అందులో కలిపే చాయ్ పత్తాకి గ్యారంటీ ఏముంది? బయట దొరికే ప్రతి పొడి తేయాకు నుంచి వచ్చింది అనుకుంటే పొరపాటే. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 45 క్వింటాళ్ల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్లుగా సాగుతోంది ఈ దందా. హైదరాబాద్ లోనూ ఆ మధ్య కల్తీ టీ పొడి ముఠా దొరికింది. నాసిరకం టీ పొడిలో కొబ్బరి పీచు పొడి, పంచదార పాకం, రసాయనాలు కలిపేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుంది కదా అని టీ స్టాళ్లు, చిల్లర దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారు. కల్తీ టీ పొడి వాడకంతో కామెర్లు, టైఫాయిడ్, ఎలర్జీలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఉప్పు లేని కూర నొప్పదు రుచిలా. అవును, అది లేకపోతే ఎంత గొప్ప ఫుడ్ అయినా చప్పగానే ఉంటుంది. రుచి కోసమే కాదు, ఆరోగ్యపరంగా కూడా శరీరానికి ఉప్పు అవసరం. మెదడు, శరీరావయవాల పనితీరును మెరుగుపరచడానికి, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి అయోడిన్ తోడ్పడుతుంది. అయోడిన్ లోపంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఆహార కల్తీ చట్టం ప్రకారం తయారీ స్థాయిలో ఉప్పులో అయోడిన్ 30 ppm కంటే తక్కువ ఉండకూడదు. వినియోగదారుల స్థాయిలో 15 ppm కంటే తక్కువ ఉండకూడదు. అయితే కక్కుర్తిగాళ్లు ఉప్పును కూడా కల్తీ చేసి పారేస్తున్నారు. అయోడైజ్డ్ సాల్ట్ లో సాధారణ ఉప్పు కలుపుతున్నారు. ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తోంది. లివర్ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువ కాలం కల్తీ ఉప్పు వాడితే చివరికి మెదడు, మూత్రపిండాలకు హాని తప్పదని అధ్యయనాలు తేల్చాయి. జీవనశైలి మారుతోంది. రాత్రి రైస్ తగ్గించి చపాతీలు ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది గోధుమ పిండితోనే చపాతీలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ పిండి కూడా కల్తీ అవుతోంది. తౌడు, చాక్ పౌడర్, ఊకా వంటివి కలిపేస్తున్నారు కల్తీ రాయిళ్లు. కొన్ని చోట్ల అవి కూడా దండగనుకుంటారో ఏమో, గోధుమ పిండి, మైదాలో రాతి పొడిని కూడా కలిపేస్తున్నారు కొందరు. సూక్ష్మ రేణువులుగా ఉండే అలబాస్టర్ రాతిపొడి ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస సమస్యలకు కారణమవుతోంది. ఇవన్నీ శాంపిల్సే. ఈ ప్రపంచంలో కల్తీ కాని వస్తువు ఏదైనా ఉంది అంటే భూతద్దం వేసి వెతకాల్సిందే. కొన్ని దేశాల్లో కల్తీ రాయుళ్లకు కఠిన శిక్షలున్నాయి. కానీ మన దగ్గర చట్టాలు కాగితపు పులుల్లా ఉన్నాయి. భారత్లో 527 ఆహార పదార్థాల్లో క్యాన్సర్ కారక రసాయనాలను గుర్తించారు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆ విషయంలో మన రికార్డును మనమే బద్దలు కొట్టుకుంటున్నాం ఇప్పుడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. వంట నూనెల నియంత్రణ చట్టం, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం, ఆహార కల్తీ నిరోధక చట్టం. చట్టాలకేం యువర్ ఆనర్,
చాలా ఉన్నాయి, కానీ కల్తీ రాయిళ్లని కట్టడి చేయలేకపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది సేమ్ ప్రాబ్లం. జర్నల్స్కి ఎక్కుతున్నా, ప్రపంచ సంస్థలు హెచ్చరిస్తున్నా కల్తీ ఆగడం లేదు. కడుపులో తిప్పినా, క్యాన్సర్ వచ్చినా పరిస్థితులేమీ మారడం లేదు. తినే ఆహారం నాణ్యంగా ఉంటే సప్లిమెంట్స్తో పనేముంటుంది? అది లేకేగా ఈ అవస్థలన్నీ. దురలవాట్లు లేని వాళ్లు కూడా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారంటే కారణం మార్కెట్లో అడ్డు అదుపు లేని కల్తీలే. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం లోకల్ అన్నట్లుంది కల్తీగాళ్ల ధీమా. ఆరోగ్యం కోసం తింటే ఆయుష్ తగ్గిపోతోంది. పాల నుంచి నీళ్ల దాకా, నెయ్యి నుంచి నూనెల దాకా ఏం జరుగుతుందో చూశాం. చివరికి వంటల్లో వేసే చిటికడు పసుపు కూడా ప్రాణాలు కబళిస్తానంటోంది. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పసుపు విషయంలో పారాహుషారని హెచ్చరిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పసుపు నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా రబ్బరు, పెయింట్, ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే లెడ్ క్రోమేట్ ని పసుపులో వాడేస్తున్నారు. ఈ సీసం కడుపులోకి వెళ్తే మెదడు, గుండె, కిడ్నీలు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది. అధిక మోతాదు సీసం పెద్దల్లో గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. కడుపు నొప్పి, వాంతులు, ఆకలి తగ్గడం లాంటి సమస్యలొస్తాయి. సీసంతో రక్తహీనత సమస్య తలెత్తే ప్రమాదముంది. పసుపు కల్తీతో శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా తప్పవంటున్నారు నిపుణులు. స్టార్చ్, కర్క్యూమిన్, సింథటిక్, కృత్రిమ రంగులతో పసుపుని కల్తీ చేస్తారు. ఆకట్టుకునే రంగు కోసం, బరువు కోసం పసుపులో వాడే లెడ్ క్రోమేట్ అత్యంత ప్రమాదకరమవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక విషపూరిత సీసం కేసులు భారత్లో ఉన్నాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తేల్చింది. FSSAI ప్రకారం పసుపులో అనుమతించిన సీసం పరిమితి కేవలం 10 మైక్రోగ్రామ్ పర్ గ్రామ్ మాత్రమే. కానీ నమూనాల్లో అది ఏకంగా 100 రెట్లుంటోంది. ఇక వంటల్లో రోజు వాడే మిర్చిది మరో కథ. విడిగా అమ్మే కారం పొడితో పాటు ప్యాకెట్లలో దొరికే కారం కూడా కల్తీ అవుతోంది. రంపపు పొట్టుతో పాటు మిర్చి వ్యర్థాలు, తొడిమెలు, గింజలు పట్టించి కారం పొడిలో కలుపుతున్నారు. క్వింటాలు కారం పొడిలో దాదాపు 30 కిలోల దాకా నాసిరకం పొడి కలిపేసి కోటింగ్ ఇచ్చేస్తున్నారు. చాక్ పౌడర్, ఇటుక పొడితో పాటు కృత్రిమ రంగులతో కల్తీ అవుతున్న కారం తింటే క్యాన్సర్ వంటి రోగాలు తప్పవంటోంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్కిన్ అలర్జీ, లివర్ డిజార్డర్ వంటి ఆరోగ్య సమస్యలకి కూడా కల్తీ కారం కారణమవుతోంది. అల్లమే కాకుండా జింజర్ పేస్ట్ తయారు చేసే మహామాంత్రికులున్న మార్కెట్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సొస్తోంది. ఇక బయటి ఫుడ్ శాంపిల్స్ ని పరీక్షించినప్పుడల్లా తట్టుకోలేని నిజాలు బయటపడుతున్నాయి. ఆ మధ్య ఓ మహిళ మరణంతో తెలంగాణలో మయోనైజ్ ని బ్యాన్ చేశారు. వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే మయోనైజ్ ని కట్టడి చేసినా మిగిలిన వ్యర్థాల్లోని ఏదో ఒక రూపంలో కడుపులోకి చేరుతూనే ఉన్నాయి. నకిలీ టొమాటో సాస్, కల్తీ కెచప్లు ఆరోగ్యాలకు కీడు చేస్తున్నాయి. నకిలీ సాస్లోని సింథటిక్ కలర్స్, రసాయనాలు కడుపు నొప్పి, ఎసిడిటీ, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కిడ్నీ, లివర్ పైన ప్రభావం చూపుతోంది రెడీమేడ్ సాస్. కల్తీ కెచప్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఎలర్జీకి కారణమవుతున్నాయి. వీటి వల్ల మనకి ఈ స్టమక్లో హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని చాలా క్రానిక్ ఇన్ఫెక్షన్ అండి. అది కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది బయటపడే అవకాశం ఇది ఉంటుంది. సో కల్తీ ఫుడ్కి ఇప్పుడు పిల్లల్లో రకరకాల ఫుడ్ కలరింగ్ కోసం ఫుడ్ కలర్ ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. బియ్యంలో మట్టి బిళ్ళలుంటే ఏరుకోవచ్చు, పప్పుల్లో 4 రాళ్లొస్తే తీసి పక్కన పడేయచ్చు. కానీ పనిగట్టుకుని చేసే కల్తీతో ఏది తినాలన్నా భయపడాల్సొస్తోంది. చివరికి బాదం, జీడిపప్పుల్లాంటి వాటిని కూడా కల్తీ చేస్తే ఇక ఏది తినగలం, ఎలా బతకగలం? ప్రోటీన్, మెగ్నీషియం, వైటమిన్ ఇ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుండే బాదం పప్పులను ప్రమాదకరంగా మార్చేస్తున్నారు. కలర్ఫుల్ గా చూపించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్లీచింగ్ ఏజెంట్లతో పాటు హానికర రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
ఇవి బాదం సహజ నాణ్యతని, పోషకాలను హరించేస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఆహార పదార్థం ఏదైనా కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంది. కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కలరింగ్ ఏజెంట్స్ అని చెప్పంటే మనం చూసుకున్నట్టయితే కనుక అందరిట్లో మనకు ఎక్కడైతే పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ ఆక్యుపేషనల్ రిస్క్ ఉంటుంది బికాజ్ ఆఫ్ దట్ డైస్ తోటి. సో ఇదే డైస్ని వాళ్ళు ఫుడ్ కలర్ దీనికోసం వాడుతూ ఉన్నారు కాబట్టి దే విల్ డెఫినెట్లీ అవి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. పర్టికులర్లీ మనకి ఏంటి అంటే కడుపులో అంటే క్యాన్సర్ రావచ్చు, దాంట్లో మూత్రం సంచిలో కూడా క్యాన్సర్ అనేది రావచ్చు, కిడ్నీలో క్యాన్సర్ లాంటివి రావచ్చు. దీంతో మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాల తయారీకి FSSAI అనుమతి తప్పనిసరి. కానీ చాలా ఉత్పత్తులకు ఆ సంస్థ స్టాంప్ ఉండడం లేదు. వంట నూనెల నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం 1955, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 వంటివి క్షేత్రస్థాయిలో కంటి తుడుపుగా మారిపోయాయి. ల్యాబ్లో కనుక ఎనీ డీవియేషన్స్ సబ్స్టాండర్డ్ కానీ అన్సేఫ్ కానీ అలా వస్తే అడ్జుడికేషన్ ఇంపోజ్ చేయడము, పెనాల్టీ కట్టించడము, కోర్టులో ఫైల్ చేయడము అలాంటివి జరుగుతాయి. ఇంకా సివియర్గా అంటే ఏముంటాయి? సివియర్గా అంటే అన్సేఫ్, అది మనము కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ గత సంవత్సరం నుండి అయితే మేము చేస్తున్న విస్తృత దాడులతోటి కొంతవరకు అయితే కల్తీ అనేది తగ్గిందండి. కల్తీలకు నకిలీలు తోడవుతున్నాయి. మార్కెట్ మాయాబజార్గా మారిపోతోంది. ప్రజల ఆరోగ్యాల కంటే ప్రభుత్వాలకు ప్రాధాన్యాంశం ఏముంటుంది? జనం గగ్గోలు పెట్టినప్పుడు 4 తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నా కల్తీ రాయిళ్లు లెక్క చేయడం లేదు. ఉన్న యంత్రాంగం సరిపోవడం లేదు. కల్తీ శాంపిల్స్ ని ల్యాబ్లలో నిర్ధారించి చర్యలు తీసుకునేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ఫలానా చట్టాలున్నాయని, కల్తీల విషయంలో వాటికి ఫిర్యాదు చేయొచ్చనే అవగాహన కూడా ఎవ్వరికీ లేదు. అందుకే కల్తీ రాయిళ్లకు భయం లేకుండా పోయింది. మరి అధికారులు ఇప్పటికైనా కొరడా జులిపిస్తారా? ప్రజారోగ్యాన్ని గాలి కుదిరేస్తారా? జాగో GHMC జాగో.